ఆశ్వయుజ మాసంలో శుక్ల ప్రతిపదతో దుర్గా నవరాత్రులు, శారదా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంటే ఈ సంవత్సరము 15 అక్టోబర్ ఆదివారం రోజున శారదా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అంటే దుర్గామాతను 9 రోజులు మనము పూజిస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడాను అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ 9 రోజులు కూడాను మనకు చండీ సప్తశతి మూలకంగా 9 అవతారాలు బ్రహ్మదేవుని చేత చెప్పబడి ఉన్నాయి. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి ఈ 9 అవతారాలు, 9 స్వరూపాలు బ్రహ్మదేవుడి చేతనే స్వయంగా చెప్పబడి ఉన్నాయి అనేటువంటిది మనకు సప్తశతి లోపల చెప్పబడి ఉంది. కాబట్టి మొదటి రోజున అంటే 15వ తారీఖు నాడు ప్రథమం శైలపుత్రి రూపం లోపల అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజు శైలపుత్రి అవతారాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు. తర్వాత రెండవ రోజు 16వ తారీఖు సోమవారం రోజున బ్రహ్మచారిణి రూపం లోపల భక్తులను అనుగ్రహిస్తుంది. ఇక మూడవ రోజు 17వ తారీఖు చంద్రఘంటా రూపం లోపల అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. కూష్మాండేతి చతుర్థకం. ఇక 18వ తారీఖు 4వ రోజు అవుతుంది. 4వ రోజున కూష్మాండ రూపం లోపల అమ్మవారు మనకు దర్శనమిస్తారు, అనుగ్రహిస్తారు. ఇక 5వ రోజు గురువారం పంచమి 19వ తారీఖు స్కందమాత. ఈ పంచమి ఉపాంగ లలితా గౌరీ వ్రతం అని కూడాను మనం చేసుకుంటూ ఉంటాము. ఈ 5వ రోజున అమ్మవారు స్కందమాత రూపం లోపల, స్కందమాత రూపము అనంటే స్కందుడు అంటే కుమారస్వామి యొక్క మాత. స్కందమాత రూపం లోపల మనకు అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఈ రూపంలో ఈ 5వ రోజున అమ్మవారు ఉంటుంది. షష్ఠం కాత్యాయనీతి చ. ఇక 6వ రోజు శుక్రవారం రోజున 20వ తారీఖు అవుతుంది. ఆ రోజు కాత్యాయని రూపం లోపల అమ్మవారు ఉంటుంది. 7వ రోజు 21వ తారీఖు శనివారం సప్తమి కాళరాత్రి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మనం పూజించడం మూలంగా మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇక 22వ తారీఖు ఆదివారం అష్టమి మహాగౌరీతి చాష్టమం. మహాగౌరీ రూపం లోపల, దుర్గా రూపం లోపల మహాగౌరి, అందరికీ కూడాను మంగళం కలిగించేటువంటి ఆ గౌరీ అమ్మవారి రూపం లోపల ఈ దుర్గామాత ఉంటుంది. ఎప్పుడు 8వ రోజున. అంటే దాన్ని మనం దుర్గాష్టమిగా జరుపుకుంటాం, 8వ అవతారం. ఇక నవమం సిద్ధిదాత్రీ చ. 9వ రోజున అంటే మహర్నవమి జరుపుకుంటాం. ఈ మహర్నవమి రోజున అమ్మవారు సిద్ధిదాత్రి రూపం లోపల మనకు దర్శనమిస్తారు. ఆ రూపంలో అమ్మవారు మనను అనుగ్రహిస్తారు. ఈ విధంగా నవదుర్గా ప్రకీర్తితా. 9 రూపాల లోపల అమ్మవారు మనకు ప్రతిరోజు ఒక్కొక్క రూపం లోపల
భక్తుల కొరకై అవతారాన్ని ధరించి అనుగ్రహిస్తుంది. ఈ అవతారాలు, ఈ పేర్లు మనకు బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పినాడు అనేటువంటి విషయాన్ని సప్తశతి గ్రంథం లోపల ఉన్నది. ఇక ఒక్కొక్క విషయము మనం మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి రూపంలో ఉంది. అయితే ఈ 9 రూపాలకు ఉండేటువంటి ప్రాధాన్యతను కూడా మనకు ఒకసారి చెప్పుకుందాం. మొదటి రోజు అంటే ఘటస్థాపన, నవరాత్రులు ప్రారంభమైనటువంటి రోజున అమ్మవారు మనకు ఏ రూపంలో దర్శనమిస్తారు? శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు. శైలపుత్రి అంటే హిమవంతుని యొక్క తపస్సు ఫలించి శైలపుత్రిగా అవతరించినటువంటి రోజు. అంటే హిమవంతుని యొక్క భార్య అయినటువంటి మేనక గర్భం లోపల ప్రవేశించి శైలపుత్రిగా అవతరించినటువంటి దినము ఈ మొదటి రోజు. అంటే హిమవంతుడు మేనకలకు జన్మించినటువంటి పుత్రిక శైలపుత్రి. ఆ రూపంలో అమ్మవారు మనకు మొదటి రోజున దర్శనమిస్తారు. అంటే ఇక్కడ మొదటి రోజు యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తుంది కనుక ఈ మొదటి రోజు ఎవరైతే భక్తులు విశేషించి అమ్మవారిని పూజ చేసుకుంటారో, ధ్యానంతో, తపస్సుతో, యోగంతో, అంటే ఏకాగ్రతతో ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంటే శైలపుత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు సంతాన ప్రాప్తినిస్తుంది. ఇది మనకు శాస్త్రం లోపల కూడా ఏం చెప్పబడి ఉంది అని అంటే, హిమవంతుడు తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ఫలితంగా భార్య అయినటువంటి మేనకా గర్భంలోకి ఆ అమ్మవారు ప్రవేశించి శైలపుత్రి రూపం లోపల మనకు అవతారం ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ మొదటి రోజు ఎవరైతే అర్చిస్తారో శ్రద్ధాభక్తులతో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయము మనకు ఇక్కడ ఈ శాస్త్రం ప్రకారంగా తెలుస్తుంది. ఇక రెండవ రోజు, రెండవ అవతారం, నవదుర్గల లోపల రెండవ అవతారము బ్రహ్మచారిణి. అంటే ఈ అవతారము యొక్క విశేషాన్ని మనం తెలుసుకుందాం. ఈ అవతారం యొక్క విశేషార్థం ఏంటయ్యానంటే, బ్రహ్మ అంటే ఏంటి? వేదము. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచారి అని కాదు, ఇక్కడ మనకి విశేషార్థంలో మనకి ఏం ద్యోతకమవుతుంది అని అంటే, వేదముల యందు సంచరిస్తూ ఉన్నటువంటి రూపంలో మనకు అమ్మవారు ఈ రెండవ రోజున మనకు దర్శనమిస్తున్నారు. అంటే వేదస్వరూపిణి అయినటువంటి అమ్మవారు అన్నమాట. అంటే రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంలో ఉంటుంది కనుక, వేదముల యందు సంచరిస్తూ ఉన్నటువంటి ప్రతిరూపం గనుక, ఎవరైతే విద్యార్థులు, ఈ రెండవ రోజు యొక్క ప్రాధాన్యత ఏంటి అని అంటే, ఇది విద్యార్థులకు, అంటే విద్యను ఎవరైతే నేర్చుకుందామని అనుకుంటున్నారో వాళ్ళు ఏకాగ్రతతో రెండవ రోజున అమ్మవారిని పూజించినట్టయితే విద్యాప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే వేదమందు సంచరిస్తున్నటువంటి అమ్మవారి రూపంలో ఉంటుంది కనుక, ముఖ్యంగా వేద విద్యార్థులకు, సామాన్య విద్యను చదువుకునే అపేక్ష కలిగినటువంటి వారికి, వాళ్ళందరికీ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహము ఈ రెండవ రోజున లభిస్తుంది. కనుక రెండవ రోజు విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించినట్టయితే విద్య వస్తుంది. ఇక మూడవ రోజు,
అంటే మూడవ నవదుర్గల లోపల మూడవ అవతారము చంద్రఘంట. చంద్రఘంట రూపం లోపల అమ్మవారు మూడవ రోజు మనకు దర్శనమిస్తారు. ఈ చంద్రఘంట అంటే ఏంటి? ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటేతి కీర్తిత అని. ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటేతి కీర్తిత అంటే చంద్రఘంట అంటే ఇక్కడ విశేషార్థము మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నది అని అంటే ఆనందాన్ని కలిగించేటువంటి అమ్మవారు. అంటే ఈ మూడవ రూపం ఏంటయ్యానంటే ఈ మూడవ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది అమ్మవారు. అంటే జీవితం లోపల సంతోషము ఆనందము అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కాబట్టి ఈ మూడవ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ ఆనందము అనేటువంటి విషయానికి మనము ఈ ఆనందం ఎలాంటిది, ఏ విధంగా మనము ఉన్నట్టయితే ఆనందంగా ఉన్నాము అనేటువంటి విషయం వస్తుంది అనంటే ఆనందము సంతోషము అనేటువంటిది జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కనుక ఇక్కడ ఆహ్లాదకారిణీ దేవి ఆహ్లాదాన్ని కల్పిస్తుంది అని అన్నాడు శాస్త్రం లోపల ఈ మూడవ రోజున ఎవరైతే పూజ చేస్తారో. కనుక ఈ మూడవ రోజున ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా బ్రహ్మానందం కలుగుతుంది. కనుక ఇది అందరికీ సంబంధించినటువంటిది. విద్యార్థులు కానివ్వండి, మానవులందరికీ కూడాను ఆనందము ఆహ్లాదము ఇవన్నీ కూడాను కావలసినవి జీవితంలో. కాబట్టి మూడవ రోజున భక్తి శ్రద్ధలతో పూజించి సంతోషాన్ని మీరు పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఇక నాలుగవ రోజు కూష్మాండేతి చతుర్థకం అన్నాడు. ఇక్కడ కూష్మాండ రూపంలో అమ్మవారు ఉంటున్నారు. అంటే దీని యొక్క విశేషార్థం ఏంటయ్యానంటే తాపత్రయాలు అనేటువంటివి ఉంటాయి. అంటే సంసారంలో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. సంసారము ఒక సాగరము, దీన్ని ఈదడం అనేటువంటిది చాలా కష్టం. కనుక ఈ తాపత్రయ సంబంధమైనటువంటి ఈ సంసారము దీన్ని సుగమంగా ఈదడానికి ఇందులో ఉన్నటువంటి కష్ట నష్టాలను భరించడానికి మానవుడికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చేటువంటి అమ్మవారు ఈ నాలుగవ రూపం లోపల మనకు దర్శనమిస్తారు. కనుక అంటే సంసార బాధల నుండి విముక్తులు కావడానికి ఈ నాలుగవ అవతారము మనను అనుగ్రహిస్తుంది. ఇక ఐదవ రోజు స్కందమాత రూపంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు. గనక ఈ స్కందమాత అంటే కుమారస్వామి యొక్క తల్లి రూపంలో. కుమారస్వామి సేనాధిపతి, దేవతలకు సేనాధిపతి. కనుక అలాంటి వీర్య ప్రభావము కలిగినటువంటి ఆ కుమారస్వామి యొక్క తల్లిగా మనకు ఈ ఐదవ రోజున దర్శనమిస్తుంది. కనుక విక్రమము, వీర్యము, బలము, ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడాను కలగడానికి ఐదవ రోజున అమ్మవారిని మీరు భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, స్కందమాత రూపంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. ఇక ఆరవ అవతారము కాత్యాయని. కాత్యాయని అనేటువంటి రూపం లోపల మనకు అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఆరవ రూపంలో మనకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు ముఖ్యంగా పిల్లలకు, పెళ్ళి కావలసినటువంటి వారికి కాత్యాయని అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా
వారు కోరుకున్నటువంటి విధంగా వాళ్ళ యొక్క జీవితం కొనసాగుతుంది. అంటే వివాహం కాని వారికి వివాహాన్ని ఇస్తుంది, సంతానం కాని వాళ్ళకి సంతానాన్ని ఇస్తుంది. అన్ని కోరికలను అభీష్టాలను కూడాను ఇచ్చేటువంటి అమ్మవారి రూపంలో కాత్యాయని మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి అందరూ కూడాను ఈ 6వ రోజున అమ్మవారిని పూజించినట్టయితే మీకు అన్నీ కూడాను సమకూరుస్తారు. ఇక 7వ రోజున కాళరాత్రి. ఈ కాళరాత్రి అనేటువంటి రూపంలో అమ్మవారు ఉంది గనక ఇది 7వ అవతారం. ఈ కాళరాత్రి అంటే కాలము, అంటే కాలానికి అన్నింటినీ కూడాను భక్షించేటువంటి తత్వం ఉంది. అంటే కాలంలో, కాల గర్భంలో అందరూ కూడాను కలిసిపోతారు కనుక కాలానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి? అందరినీ కూడాను భక్షిస్తుంది. అది ఎవ్వరు కూడాను కాలానికి అతీతులు కారు. అలాంటి కాళరాత్రి రూపం లోపల అమ్మవారు ఉంటుంది కనుక రాత్రి అనేటువంటి శబ్దానికి ఒక సుఖాన్ని ఇచ్చేటువంటి, సుఖము అనేటువంటి అర్థం కూడాను ఉంది. కాబట్టి అమ్మవారు కాలానుగుణంగా మనకు సుఖాన్ని ఇచ్చేటువంటి రూపం లోపల ఈ కాళరాత్రి అనేటువంటి అవతారంలో మనకు దర్శనమిస్తారు. అంటే ఎవరైతే ఈ రోజున ఈ 7వ అవతారము ధరించినటువంటి అమ్మవారికి పూజిస్తారో వాళ్లకు కాలానుగుణంగా సుఖాన్ని ఇస్తుంది అమ్మవారు అనేటువంటిది ఇక్కడ మనకు విశేషంగా అర్థమవుతుంది. అంటే కాలానుగుణంగా మనకు సుఖాన్ని కలిగించడం అనంటే ఎవరికి ఏ సమయంలో ఏం కావాలి దాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. కాబట్టి అలాంటి మనస్తత్వము, అలాంటి అనుగ్రహము అమ్మవారు ఆ రోజున మనకు కలిగిస్తారు. కనుక 7వ అవతారాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో అమ్మవారిని ఆ రోజు విశేషంగా కాలానుగుణంగా కావలసినవి, కాలానుగుణంగానంటే ఎన్నెన్నో ఉంటాయి జీవితం లోపల. ఒక సమయం లోపల విద్య రావాలి, అది కాలానుగుణంగా వాడికి రావాల్సింది. ఒక కాలం లోపల సంతానం కావాలి, ఆ కాలానికి అనుగుణంగా అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. ఒక కాలంలో మనకు డబ్బు రావాలి, ధనము చేకూరాలి, ఆ కాలంలో అమ్మవారు మనకు ఆ విధంగా అనుగ్రహిస్తుంది. ఒక కాలంలో ఆరోగ్యంగా ఉండాలి, దానికి అనుగుణంగా అమ్మవారు మనను అనుగ్రహిస్తుంది. కనుక ఈ 7వ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మనకు ఏం కావాలి, మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చించినట్టయితే మనకు ఏం కావాలనో అది అమ్మవారు కాలానుగుణంగా మనకు ఇస్తుంది అనేటువంటి ఇక్కడ విశేషార్థంగా మనకు ద్యోతకమవుతుంది. ఇక 8వది మహాగౌరీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. ఈ మహాగౌరీ రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అందరికీ కూడాను సౌభాగ్యాన్ని, తర్వాత ధనధాన్యాదులను, శుభకరమైనటువంటి పనులను చేకూరుస్తుంది, అనుగ్రహిస్తుంది, మాంగళ్యాన్ని కలిగిస్తుంది మహాగౌరీదేవి. కాబట్టి అందరూ కూడాను ఈ 8వ అవతారంలో ఉన్నటువంటి మహాగౌరిని సేవించి భక్తి శ్రద్ధలతో అర్చించి వాళ్లకు కావలసినటువంటివన్నీ కూడాను ఆ అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ 8వ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అర్చించండి. ఇక 9వ రోజు అంటే మహానవమి, సిద్ధిదాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ అమ్మవారు మనకి ఏం కలిగిస్తుందయ్యా అంటే మోక్షాన్ని ఇస్తుంది. అంటే మనకు ధర్మశాస్త్రం లోపల పురుషార్థాలు 4 చెప్పబడి ఉన్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మము, అర్థమము, కామము, మోక్షము.
ఈ 9వ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవించడం మూలంగా మానవుడికి మోక్షము కలుగుతుంది. అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వరూపం లోపల 9వ రోజున మహానవమి రోజున సిద్ధిదాత్రి రూపంలో అమ్మవారు ఉంటారు. కనుక 9వ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో అర్చిస్తారో అమ్మవారిని, వారికి మోక్షము సంప్రాప్తిస్తుంది. అంటే మానవుడికి చివరిగా కావాల్సిందేంటి? మోక్షము, జన్మరాహిత్యము. కనుక అలాంటిది ఈ సిద్ధిదాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవించడం మూలంగా మోక్షం కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా వివిధ రూపాలలో 9 రూపాలలో ఉన్నటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మీరు సేవించి ప్రతినిత్యం కూడా అర్చించినట్టయితే మీకు కావలసినటువంటి విషయము అమ్మవారు తెలుసుకుని కాలానుగుణంగా మీకు అన్నీ కూడాను సంప్రాప్తమవుతాయి, అనుగ్రహిస్తుంది అమ్మవారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు అమ్మవారిని అర్చించండి. మీకు కావలసినటువంటి అభీష్ట కార్యాలన్నీ కూడాను అమ్మవారి మూలకంగా మీకు సంప్రాప్తమవుతాయి. శుభం.